వజ్రోలి ముద్ర బ్రహ్మచర్యాన్ని కాపాడే రహస్యమైన యోగ శక్తిది. ఒక మనిషి తన శక్తిని పూర్తిగా నియంత్రించగలిగితే అతడు సాధారణ మనిషి అవడు, యోగి అవుతాడు. మన బాడీలో అత్యంత పవర్ఫుల్ ఎనర్జీ ఉందంటే అది వీర్యశక్తి. దాన్ని పైకి లేపితే మన లైఫ్ పూర్తిగా మారిపోతుంది. అందుకే యోగులు ఈ రహస్య ముద్రని ఉపయోగించేవాళ్ళు. అదే వజ్రోలి ముద్ర. అసలు వజ్రోలి ముద్ర అంటే ఏంటి? వజ్రోలి ముద్ర అనేది ఒక యోగ టెక్నిక్. ఇది హఠయోగలో చాలా ఇంపార్టెంట్. వజ్ర అంటే శక్తి, దృఢత్వం. ముద్ర అంటే శక్తిని నియంత్రించే సాధనం. ఈ ముద్ర వల్ల మన శరీరంలో ఉన్న జీవశక్తి నిల్వ ఉంటుంది, వీర్య నష్టం తగ్గుతుంది. బ్రహ్మచర్యం సులభంగా పాటిస్తారు, మధ్యలో బ్రేక్ డౌన్ అవ్వదు. ఇది ఫిజికల్ ప్రాక్టీసే కాదు, ఎనర్జీ కంట్రోల్ సిస్టమ్ అన్నమాట ఇది. బ్రహ్మచర్యం అంటే కంట్రోల్ కాదు, శక్తిని ట్రాన్స్ఫార్మ్ చేయడం. యోగశాస్త్రం ప్రకారం వీర్యం అనేది ఓజస్సుగా మారుతుంది. వీర్యాన్ని కాపాడితే మెదడు శక్తి పెరుగుతుంది, కాన్సంట్రేషన్ పెరుగుతుంది. అందుకే పురాతన ఋషులు దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇప్పటికీ చాలా మంది ఇది వాడతారు బ్రహ్మచర్యంలో, వజ్రోలి ముద్రని. అసలు ఎలా పనిచేస్తుంది వజ్రోలి ముద్ర అంటే, మన శరీరంలో ఎనర్జీ ఫ్లో కిందికి పోతుంది కదా, దాన్ని పైకి తిప్పుతుంది. ఆ శక్తిని పైకి అప్వర్డ్ లేపుతుంది అనమాట. పెల్విక్ మజిల్స్ ని కంట్రోల్ చేస్తారు ఈ ముద్రలో. బ్రీతింగ్ తో ఎనర్జీని గైడ్ చేస్తారు. మైండ్ ఫోకస్ తో ఎనర్జీని నిలిపి ఉంచుతారు. ఇది గాన ప్రాక్టీస్ చేశామంటే సెక్షువల్ అర్జెస్ చాలా వరకు కంట్రోల్ అయిపోతాయి. వజ్రోలి ముద్ర వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎనర్జీ అనేది వృధా కాకుండా నిల్వ ఉంటుంది మన బాడీలో. బ్రెయిన్ అనేది క్లారిటీ పెరుగుతుంది, విల్ పవర్ స్ట్రాంగ్ అవుతుంది, మన బాడీ స్టామినా పెరుగుతుంది, స్పిరిచువల్ గ్రోత్ ఇంకా వేగంగా పెరుగుతుంది. మన థాట్స్ పైన మనం కంట్రోల్ వస్తుందన్నమాట చాలా వరకు. వజ్రోలి ముద్రని ఎలా చేయాలి? ఫస్ట్ నేలపైన కూర్చోవాలి, పద్మాసనం వేసుకొని. తర్వాత వర్టిబ్రేని స్ట్రైట్గా ఉంచాలి. తర్వాత బాడీని రిలాక్స్గా ఉంచాలి. తర్వాత మన కాన్సన్ట్రేషన్ మొత్తం మూలాధార ప్రాంతం అంటే పెల్విక్ ఏరియా పైన పెట్టాలి. అక్కడ ఎనర్జీ ఉందని ఇమాజినేషన్ చేయాలి. ఇప్పుడు నువ్వు యూరిన్ ఆపుతున్నట్టు పెల్విక్ మజిల్ని గట్టిగా లోపలికి ముడవాలి. 5 to 10 సెకండ్స్ హోల్డ్ చేయాలి. తర్వాత స్లోగా రిలీజ్ చేయాలి. ఇది బేస్ ప్రాక్టీస్ అన్నమాట. అంటే లోపలికి శ్వాస తీసుకుంటూ మజిల్ని కాంట్రాక్ట్ చేయి. తర్వాత శ్వాస వదులుతూ రిలాక్స్ చేయి. ఇలా 10 to 15 రిపిటేషన్స్ చేయాలి. థాట్స్ ఎక్కడికైనా వెళ్తే మళ్ళీ ఫోకస్ని ఇక్కడికే తీసుకురావాలి. ఒకవేళ సెక్షువల్ థాట్స్ వస్తాయి ఇది చేసేటప్పుడు, అప్పుడు ప్యానిక్ అవ్వకూడదు. మళ్ళీ అబ్జర్వ్ చేస్తూ మళ్ళీ కాన్సన్ట్రేషన్ మొత్తం ఇక్కడికే యూరిన్ ఆపుతున్నట్టు పెల్విక్ మజిల్స్ని గట్టిగా కుదపాలి. తర్వాత హోల్డ్ చేయాలి. తర్వాత స్లోగా శ్వాస వదులుతూ స్లోగా రిలీజ్ చేయాలి. మీకు అర్థమైంది అనుకుంటాను. వజ్రోలి ముద్ర అంటే కేవలం మజిల్సే కాదు, మైండ్ అంటే కాన్సన్ట్రేషను, మన బ్రీత్, ఎనర్జీ కంట్రోల్, బోత్ కాంబో అనమాట. మీరు ఎక్కువ ఫోర్స్ చేయొద్దు. డైలీ ఒక 5 to 10 మినిట్స్ చాలు స్టార్టింగ్లో. అసలు చాలామంది అయితే తినేసి చేస్తారు, తినేసి అస్సలు చేయకూడదు. ఇది చేసేటప్పుడు ఎంప్టీ స్టమక్తోనే చేయాలి. ఒకవేళ పెయిన్ వస్తే వెంటనే ఆపేసేయాలి. పెయిన్ వచ్చినా కూడా చేస్తుంటారు, పెయిన్ వస్తే ఆపేయాలి. తర్వాత ఇంకేంటంటే స్టార్టింగ్లో 2-3 సెకండ్స్ హోల్డ్ చేయాలి. స్టార్టింగ్లోనే 5 సెకండ్స్, 7 సెకండ్స్, 10 సెకండ్స్ అలా చేస్తారు. అలా చేయకూడదు. స్టార్టింగ్లో 3 సెకండ్స్ నుండి హోల్డ్ చేయడం స్టార్ట్ చేయాలి. ఆ తర్వాత నిదానంగా డైలీ పెంచుకుంటూ పోవాలి. తర్వాత ఇంకో ఇంపార్టెంట్ థింగ్, వజ్రోలి ముద్ర నేర్చుకోవాలంటే ముందు మూలబంధ పర్ఫెక్ట్గా రావాలి. ఇది చేయకుండా అది చేయకూడదు. చాలామంది మూలబంధ నేర్చుకోకుండానే వజ్రోలి చేసేస్తుంటారు. నాకు తెలిసి మనం ఒక ఇల్లు కట్టేటప్పుడు పునాది వేస్తాం కదా, పునాది వేయకుండా ఇల్లు కడతాం ఎక్కడైనా. సేమ్ ఇది కూడా అంతే, ఫౌండేషన్ లేకుండా బిల్డింగ్ కట్టినట్టే ఉంటుంది నాకు తెలిసి. ఫస్ట్ ఇది నేర్చుకోండి. వజ్రోలి వేయాలి అంటే ఫస్ట్ మూలబంధని కరెక్ట్గా తెలుసుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ మూలబంధ,
తర్వాత వజ్రోలి. మూలబంధ ఎలా అంటే పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ ఉంటాయి కదా, దాన్ని కుదిపి పట్టుకోవాలి. అంటే ఎనర్జీ లీక్ కాకుండా నిలిపి ఉంచడం అన్నమాట. మెడిటేషన్ ప్రాణాయామంలో ఇది ఎక్కువ వాడతారు. ఇది ఫౌండేషన్. ఇది కరెక్ట్‌గా రావాలి. ఆ తర్వాతే వజ్రోలికి వెళ్ళాలి. మూలబంధ యూజర్స్ ఏంటంటే ఎనర్జీ లీక్ ఆపుతుంది. అలసట చాలా వరకు తగ్గిపోతుంది. మన కాన్సంట్రేషన్ పెరుగుతుంది. మెడిటేషన్‌లో తొందరగా ఫోకస్ వస్తుంది. మనకు అడ్జస్ట్ అనేటివి తొందరగా తగ్గిపోతాయి. మనకు కంట్రోల్ వస్తుంది. స్ట్రెస్ అంట, యాంగ్జైటీ ఇవన్నీ తగ్గిపోతాయి. పెల్విక్ స్ట్రెంగ్త్ అనేది ఎక్కువవుతుంది. పెల్విక్ మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయి. బ్లాడర్ అనేది కంట్రోల్‌లో ఇంప్రూవ్ అవుతుంది. నర్వస్ సిస్టమ్ కామ్ అవుతుంది. ఇన్నర్ స్టెబిలిటీ వస్తుంది. మెడిటేషన్ డీప్ అవుతుంది. ఇలా డీపర్ స్టేట్‌కి వెళ్తారు మెడిటేషన్‌లో. ఇంకా వజ్రోలి ముద్ర అంటే సెక్షువల్ ఎనర్జీ కంట్రోల్ వస్తుంది. ఆర్జస్పై కంట్రోల్ వస్తుంది. బ్రహ్మచర్యం చాలా ఈజీ అవుతుంది. ఎనర్జీ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అంటే వీర్యశక్తి ఓజస్‌గా మారుతుంది కదా! వీర్యశక్తిని మెంటల్ అండ్ స్పిరిచువల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. ఇది వజ్రోలి ముద్ర అనేది. విల్ పవర్ స్ట్రాంగ్ అవుతుంది. సెల్ఫ్ కంట్రోల్ పెరుగుతుంది. డిసిప్లైన్ ఆటోమేటిక్‌గా వస్తుంది. స్పిరిచువల్ గ్రోత్‌లో ఎక్కువగా ఉంటుంది. కుండలిని అవేకెనింగ్‌కి కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. కాకపోతే దీంట్లో కొన్ని ఉన్నాయి. ఏంటంటే బీపీ, షుగరు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు వజ్రోలి ముద్ర చేయకూడదు. అండ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నవాళ్ళు, అబ్డామెన్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, పెల్విక్ ఏరియాకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అస్సలు చేయకూడదు. యూట్యూబ్‌లో వీడియోలు చూసేసి ఏదో చేసేద్దాం అనుకుంటే మాత్రం పొరపాటు. మీ హెల్త్ మీదకే పడుతుంది. సో, నేను మీకోసమే చెప్తున్నాను. అండ్ ఇంకో వన్ మోర్ థింగ్, వీడియోస్ చూసి ఎప్పుడు గానీ ట్రై చేయకండి. మీకు ఖచ్చితంగా నేను బ్రహ్మచర్యంలో ముందుకు వెళ్ళాలి. ఖచ్చితంగా నా ఎనర్జీని నేను కన్జర్వ్ చేయాలి, నిలపాలి నా బాడీలో అని అనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఒక యోగా గురువు దగ్గర ఈ ఈ 2 నేర్చుకోండి. ఫస్టు మూలబంధ కరెక్ట్‌గా ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత వజ్రోలికి రండి. ఈ 2 నేర్చుకోండి. మన లైఫ్‌లో చాలా వేస్ట్ థింగ్స్‌కి అమౌంట్ వేస్ట్ చేస్తుంటాం గదా! సో, చాలామంది ఇక్కడే వెళ్ళరు. ఏముందిలే అక్కడ డబ్బులు పెట్టల్లా, వీడియోలు చూసి నేర్చుకునేద్దాం అనుకుంటారు. సో, అది చాలా పొరపాటు. మన హెల్త్ గదా! మన హెల్త్ విషయంలో ఏమన్నా పొరపాటు పడితే ఎవ్వరు రారు. సో, ఒకవేళ ఏమన్నా ప్రాబ్లమ్ అయ్యి డాక్టర్ దగ్గరికి వెళ్తే మాత్రం వాళ్ళు సుప్రభాతాలైతే పడతారు. ఎందుకంటే మనం కరెక్ట్‌గా చెప్పాలి. ఎందుకు వచ్చింది అక్కడ ప్రాబ్లమ్ అంటే, నేను ఇలా యూట్యూబ్ వీడియోలు చూసి ట్రై చేశానంటే వాళ్ళు సుప్రభాతాలైతే పాడతారండి. సో, బీ కేర్‌ఫుల్. మీరు నేర్చుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా గురువు గైడెన్స్ దగ్గర, యోగా నేర్పించే వాళ్ళ దగ్గర ఈ 2 నేర్పించుకోండి ఎనఫ్. బ్రహ్మచర్యంలో ముందుకు వెళ్ళాలి. నా ఎనర్జీని నేను కన్జర్వ్ చేయాలి అని అనుకునేవాళ్ళు. నన్ను ఒకరు అడిగారు. అంటే ఎఫ్‌బీలో డీఎం చేశాడనమాట తను. అక్క నేను ఒక యూట్యూబ్ వీడియో చూశాను. దాంట్లో ఒక ఛానల్ క్రియేటర్ తను బ్రహ్మచర్య గురించి చెప్తారంట ఆయన. ఒక్కసారి వజ్రోలి ముద్ర డైలీ చేసిన వాళ్ళు రిలీజ్ చేసేసిన సెమెన్‌ని మళ్ళీ లోపలికి తీసుకుంటారంట. సో, అసలు ఏమన్నా లాజిక్ ఉందా అసలు? ఒక్కసారి రిలీజ్ చేసిన సెమెన్‌ని మళ్ళీ ఎవ్వడైనా వెనక్కి లాగుతాడా? ఆ! అసలు అది లాజిక్కేనా? ఒకవేళ లాగాడు అనుకుందాం. ఖచ్చితంగా అతను మనిషి అయితే అయ్యుండడు. ఖచ్చితంగా ఒక యోగి అయ్యుంటాడు. లేకపోతే దేవుడన్నా అయ్యుంటాడు. సో, వజ్రోలి ముద్ర వేయడం వల్ల రిలీజ్ చేసేసిన సెమెన్‌ని వెనక్కి లాగలేరు. ఇది సైంటిఫికల్లీ ప్రూవెడ్ కాదు. కానీ సెక్షువల్ ఎనర్జీ పైన కంట్రోల్ వస్తుంది. ఎజాకులేషన్‌ని డిలే చేస్తారు. కొంతవరకు ప్రివెంట్ కూడా చేస్తారు. కానీ బయటకు వచ్చేసిన సెమెన్‌ని మళ్ళీ లోపలికి ఎవరైనా లాగుతారా? అది అసలు పాజిబులేనా అసలు? పాజిబుల్ కాదసలు. సెమెన్ బయటికి రాకుండా కంట్రోల్ చేస్తారు. లేదా రిలీజ్ అయ్యే ముందు కంట్రోల్ చేస్తారు. అదే మూలబంధ, వజ్రోలి ముద్ర, బ్రీత్ కంట్రోల్ వీటన్నిటితోనే కంట్రోల్ వస్తుంది. అంటే రిలీజ్ అయ్యే ముందు కంట్రోల్ చేయడం, సెమెన్ బయటికి రాకుండా కంట్రోల్ చేయడం.
అంతేగాని రిలీజ్ చేసేసిన సెమెన్‌ని ఎవరైనా వెనక్కి లాగుతారా? హ్మ్. నాకర్థమే కాదు ఎలాంటి డౌట్స్ అడుగుతారో అస్సలు. అడిగినందుకు నాకేం బాధ లేదు. కానీ ఒక్ ఎవరైనా ఒక మాట చెప్పే ముందు అసలు దాని ముందు వెనక ఏంటనేది మనం ఆలోచించుకోవాలి. మనం మనలో చాలా మందికి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది. ఏంటో తెలుసా? చాలా మంది యూట్యూబ్ వీడియోలు చూసే లైఫ్‌లో అప్లై చేస్తారు. నాకు తెలుసు ఆ విషయం. అప్లై చేసే ముందు వీడియోలు చూసి చేసేసామా అని కాదు. ఇది మన లైఫ్, మన హెల్త్, మన బాడీ. అలాంటప్పుడు ఎంత కేర్‌ఫుల్‌గా చేయాలో తెలుసా? దాని ముందేంటి, వెనకేంటి, నిజమేంటి, అబద్ధమేంటి ఇవన్నీ తెలుసుకొని చేయాలి. అంతేగాని వాళ్ళేదో చెప్పారు, వీళ్ళేదో చెప్పారని చేసేసామనుకోండి, ఆ తర్వాత సఫర్ అయ్యేది మాత్రం మనమే. ఎవ్వరూ రారు. ఎవ్వడూ రారు. ఏ క్రియేటర్ గూడా రారు. వీడియోలు చేసిన ఎవ్వరూ రారు. మనమే రెస్పాన్సిబిలిటీ. సో, ఒకటి దాన్ని మన లైఫ్‌కి అప్లై చేసే ముందు దాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలి. సో, నేను మళ్ళీ చెప్తున్నాను గుచ్చి గుచ్చి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అస్సలు చేయకండి. వజ్రోలి ముద్ర చెయ్యాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మూలబందని పర్ఫెక్ట్‌గా నేర్చుకోండి. ఆ తర్వాత మాత్రమే వజ్రోలికి రాండి. అది యూట్యూబ్ వీడియోలు చూసి అస్సలు నేర్చుకోకండి. యోగా గురువు దగ్గరే నేర్చుకోండి. డబ్బులు పోతే పోయా. 2 దాంట్లో డబ్బుల విషయం చూడకూడదు అస్సలు. ఒకటి మనం ఏదైనా లెర్నింగ్ నేర్చుకునేటప్పుడు హెల్త్ విషయంలో ఈ రెండిట్లో డబ్బు ఎంత పోతుందో అని మనం ఆలోచించకూడదు. సో, నా సబ్స్క్రైబర్స్‌కి, నా వ్యూయర్స్‌కి ఇది నా సజెషన్ అనమాట. ఇది ఇంకా మీ ఇష్టం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.